టీ20 ప్రపంచ కప్ మొదలై 10 రోజులు దాటిపోయింది. లీగ్ స్టేజ్ చివరి దశకు వచ్చేసింది. 1-2 సంచలనాలు తప్పిస్తే దాదాపు చాలా మ్యాచ్లలో ఫేవరెట్ జట్లే గెలిచాయి. చిన్న జట్లలో కొన్ని ఆకట్టుకున్న పెద్ద జట్లే ముందంజ వేశాయి. టైటిల్ ఫేవరెట్స్ లో ముందున్న ఆతిథ్య భారత్ ఊహించినట్టుగానే హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము రేపింది. పాక్ ను చిత్తు చేసి సగర్వంగా సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకుంది. లీగ్ స్టేజ్ లో భారత్ గెలిచిన మ్యాచ్లన్నీ దాదాపు ఏకపక్షంగానే ముగిశాయి. తొలి మ్యాచ్ లో యుఎస్ఏ మాత్రమే భారత్ ను కాస్త ఇబ్బంది పెట్టింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో ఆ మ్యాచ్ లోనూ సెకండ్ హాఫ్ లో మన జట్టే ఆధిపత్యం కనబర్చింది. ఇక అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పాకిస్తాన్ మ్యాచ్ కూడా వన్ సైడ్ గానే ముగిసింది. అసలు పాక్ జట్టు ఏ దశలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేదు. ఇప్పుడు సూపర్ 8 స్టేజ్ లో మాత్రం భారత్ కు అసలు సిసలు పోటీ ఎదురు కాబోతోంది. ఎందుకంటే అత్యుత్తమ జట్లే సూపర్ 8 లో భారత్ గ్రూప్ లో వచ్చాయి. లీగ్ స్టేజ్ లో తలపన్న జట్లు మళ్లీ సూపర్ 8 లో ఎదురు పడకుండా ఐసీసీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అందుకే భారత గ్రూప్ లో సూపర్ 8 స్టేజ్ వరకు చూస్తే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా జట్లు ఖరారయ్యాయి. మరో జట్టుగా జింబాబ్వే ఎంట్రీ ఇచ్చింది. దీంతో భారత్ గ్రూప్ టఫ్ గా ఉండబోతోంది. టీ20లోనూ సత్తా చాటుతున్న సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. అందుకే సూపర్ 8 మ్యాచ్లన్నీ హోరాహోరీగా సాగడం ఖాయం. సూపర్ 8 లో భారత షెడ్యూల్ చూస్తే ఫిబ్రవరి 22న సౌత్ ఆఫ్రికాను ఢీకొంటుంది. తర్వాత ఫిబ్రవరి 26న జింబాబ్వేతో తలపడుతుంది. మార్చి 1న వెస్టిండీస్ తో తలపనున్న భారత్ కు సూపర్ 8 రౌండ్ ఖచ్చితంగా సవాల్గానే చెప్పాలి. సొంత గడ్డపై ఎవరికీ సాధ్యం కాని విధంగా టైటిల్ నిలబెట్టుకోవాలి అనుకుంటున్న భారత్ కు విండీస్ సఫారీల రూపంలో కఠిన సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ కు 5 జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8 కు క్వాలిఫై అయ్యాయి. ఈ 8 జట్లను మళ్లీ 2 గ్రూపులుగా విభజించి మిగిలిన 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడిస్తారు. ఈ 3 మ్యాచ్ల తర్వాత గ్రూప్స్ నుంచి సెమీస్ తర్వాత ఫైనల్ ఉంటుంది.